రీసెంట్‌గా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ మా కాలేజ్‌కి అయితే వచ్చాడనమాట. అయితే తను వర్క్‌షాప్‌లో మాట్లాడుతూ "రే ఈ 3 ఎల్‌పీఏ, 4 ఎల్‌పీఏ, సీటీసీ సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లేబర్ వర్క్ కన్నా మరీ ఘోరం రా" అని అన్నాడనమాట. అయితే నాకు అర్థం కాలేదు ఎందుకు తను అలాగా అంటున్నాడు. అయితే నేను తెలుసుకోవడం స్టార్ట్ చేశానో ఐ వాస్ లిటరల్లీ షాక్డ్ అనమాట. అయితే ఇనిషియల్‌గా నాకు తెలియకముందు చాలామంది స్టూడెంట్స్ ఈ విధంగానే ఆలోచిస్తారు. అదే 4 ఎల్‌పీఏ, సీటీసీ అంటే 4 ఎల్‌పీఏ బై 12 అంటే ఏదైతే అమౌంట్ మనకు డివైడ్ అవుతుందో ఆ యొక్క అమౌంట్ అనేది పర్ మంత్ మనకు ఇన్‌హాన్స్ సాలరీగా వస్తుందని అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఇన్‌హాన్స్ సాలరీ అనేది సీటీస్‌లో సర్టెన్ డిడక్షన్స్ జరిగిన తర్వాత మనకి ఇన్హాన్స్ సాలరీ అనేది వస్తుంది అనమాట. మనకు 4 ఎల్‌పీఏ సీడీసీ సాఫ్ట్వేర్ జాబ్ అనేది ఉందనుకోండి. ఇందులో మనకు ప్రావిడెంట్ ఫండ్, ప్రొఫెషనల్ ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్సెస్ అండ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఇలా చాలా ఉంటాయి అనమాట. ఇవన్నీ డిడక్ట్ అయిన తర్వాత మనకి ఇన్హాన్స్ సాలరీ అనేది మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 30,000 to 31,000 అనేది మనకి ఎవ్రీ మంత్ వస్తుందన్నమాట. అయితే లెటస్ థింక్ దట్ ఈ యొక్క 30,000 to 31,000 నువ్వు సంపాదిస్తూ మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఉంటున్నావు అనుకోండి. ఇక్కడ నీ యొక్క హౌస్ రెంట్ అండ్ మంత్లీ ఎక్స్పెండిచర్ అండ్ ఇంకా రిమైనింగ్ మన యొక్క పర్సనల్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ తీసేసిన తర్వాత మాక్సిమం 5,000 to 10,000 ఎట్ ద ఎండ్ ఆఫ్ మంత్ మిగలడమే చాలా కష్టం. సో ఇమాజిన్ చేసుకోవడానికి చాలా డిఫికల్ట్గా ఉంది కదా. సో నేను ఇది తెలుసుకున్న తర్వాత తను నిజంగానే అందుకనే ఉంటాడని నాకైతే అప్పుడు అర్థమైంది. సో లెట్ మీ నో అబౌట్ యువర్ ఒపీనియన్ అబౌట్ 3 to 4 ఎల్‌పీఏ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్ లో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ.